మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నానండి. మార్నింగ్ నేను లంచ్ ప్రిపరేషన్, తర్వాత రొటీన్గా నేను చేసుకునే ఇంటి పనుల వరకు అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అంటే బ్లాగ్. ఈ బ్లాగులో ఏ చిన్న పార్ట్ నచ్చినా మీరైతే చిన్న లైక్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది నా వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తాను అనమాట. దానివల్ల నా ఛానల్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 6 o'clock అలా అయితే లేచానమాట. ఇంకా లేచేసి బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి మా హస్బెండ్కి అయితే కొర్రలు ఉండానండి. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోవడానికి అయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ అంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టడం మాత్రము ఇప్పుడే అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి అయితే కడుతున్నాను అనమాట. అంతకు ముందు వరకు ఎప్పుడు తనకి ఆఫీస్లోనే లంచ్ ఉండేది, కానీ ఇప్పుడే కంపల్సరీగా లంచ్ అయితే ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితులు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకొచ్చేసి ఏంటంటే కొంచెము మజ్జిగ చారు కూడా తానింపు అయితే పెట్టేశాను. ఇక చూసారు కదా పన్నీర్ అనమాట. పెద్దది అడిగింది అనమాట ముందు రోజు నైట్, నాకు పన్నీర్ తినాలనిపిస్తుంది, పాన్ ఫ్రై లాగా చెయ్యి డాడీ అంటే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి దానికి పన్నీర్కి కొంచెం కర్డ్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా కలిపేసి పెట్టేసి తనైతే స్నానానికి అయితే వెళ్ళారు. ఇదిగోండి మజ్జిగ చారు కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే రాగి ఇడ్లీ అండి. ఇంకా పిండి కూడా మంచిగా పులిసింది. ఎట్లాగో సమ్మర్ కాబట్టి కొంచెం బాగానే పులుస్తుంది కదా ఇప్పుడు పిండి మాత్రం. ఇంకా దాంట్లోకి సాల్ట్ కలిపేసి ఇంక ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇదిగోండి మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వచ్చేసి ఇంక ఇదైతే కుక్ చేస్తున్నారు అనమాట. బటర్ అయినా నెయ్యితోటైనా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అది అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో పెట్టేసుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత దాన్ని అయితే పీసెస్ లాగా కట్ చేశారు. కొంచెం వేయించిన కరివేపాకును గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసారండి. ఇంకా నేనైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే కొర్రలు అయితే పెట్టేశానమాట. కొర్రలు పెట్టేసిన తర్వాత దొండకాయ ఫ్రై అనమాట. ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ మంచి ఇష్టంగా తింటారనమాట. ఇంకా దాన్ని తనకైతే పెట్టేశాను. దాన్ని అయిపోయిన తర్వాత పన్నీర్ ఇంకా పెట్టలేదు, ఎందుకంటే అది కొంచెం చల్లారి అన్నట్టు పెట్టలేదనమాట. ఇంకా పెద్ద పాపకి, ఎందుకంటే చిన్నదానికి హాలిడేస్ ఇప్పుడు, ఇంకా పెద్ద పాప కూడా లంచ్ ఫుల్ డే, 10th class కాబట్టి ఫుల్ డే. ఇంకా తనకు కూడా దొండకాయ ఫ్రై, రైస్ అయితే పెట్టేశాను. ఇదిగోండి మజ్జిగ చారు ఇద్దరికి, పెద్ద పాపకి మా హస్బెండ్కి కూడా ఇద్దరికైతే పెట్టేశాను. తర్వాత పన్నీర్ ముక్కలు ఇదిగో చల్లారిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా అంతలో నా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్తో పాటు ఇడ్లీ పెట్టేసి కొంచెం పల్లి చట్నీ చేశానమాట. ఇంక ఇంట్లో అల్లం చట్నీ ఉండే, అల్లం చట్నీ వేసేసుకొని పల్లి చట్నీతోటి ఇడ్లీలు అయితే తినేశారు. ఇంకా తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాప కూడా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి తను కూడా వెళ్ళేసింది. ఇంకా నేనైతే కిందికి వెళ్ళేసి తనైతే డ్రాప్ చేసి వస్తానన్నమాట. ఎందుకు అందరు ఉన్నప్పుడు వీడియో తీయాలంటే తీయబుద్ధి కాదండి. ఇంకా అందుకోసమే అది వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానమాట. వచ్చేసి ఇక్కడైతే రెడీ అవుతున్నాను. ఇంకా చిన్న మేడం ఏమో ఇంకా నిద్రపోతూనే ఉంది, ఇంకా లెగలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ మెయిన్ పూజ చేసుకోవాలండి. నాకైతే పూజ చేయడానికి ముందు, పూజ చేయడానికి తర్వాత మైండ్ అసలు మనసు రెండు ఎంత ప్రశాంతంగా అయిపోతాయో అండి. పూజ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉండే పాజిటివిటీ కూడా పూజ చేసిన తర్వాతనే, ఆ ధూపం ఇంట్లో వేసిన తర్వాతనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కంపల్సరీ ఒక 1/2 hour టైం అయితే పూజ ముందైతే స్పెండ్ చేయాల్సిందే. ఇంకా డైలీ ఏమైనా చదవాలి అనుకుంటే మాత్రం ఏమైనా స్తోత్రాలు చదువుకుంటాను. కనకదార స్తోత్రం మాత్రం డైలీ చదువుతాను అనమాట. ఇంకా తర్వాత పూజ అయిపోయింది. ఇంకా చిన్న పాప అప్పుడే లేచేసి ఫ్రెష్ అవుతుందన్నమాట. ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు మార్నింగ్ బయట పెట్టేసి వాటిని అయితే వాటర్ స్ప్రే చేసేసి వాటర్ పోసి పెట్టానమాట. ఇవి డే బై డే తీస్తానండి. మొక్కల్ని రోజు వాటర్ స్ప్రే చేయాల్సిన అవసరం ఏం లేవు, ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి. ఆ రోజు బయట పెట్టేసి వాటర్ స్ప్రే చేసేసి ఇంకా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఉంచానన్నమాట. ఉంచిన తర్వాత ఇంకా ఇదిగోండి వాటిని అయితే లోపల అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇంతలో చిన్నది కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు ఇడ్లీ కూడా పెట్టేశాను.
ఎందుకంటే ఆ ఇడ్లీలు కొంచెం వేడి వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుందండి. నార్మల్గా నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రము వాళ్ళతో పాటే పెట్టేసుకుంటాను లేగాని, ఇంకా చిన్నది ఉంది కదా ఆమె చల్లటి ఇడ్లీ తినదు అన్నట్టు ఇంకా మా ఇద్దరి కోసం అన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఒక 2 ప్లేట్స్ ఇడ్లీలు అయితే పెట్టేసుకొని ఒక కొంచెం పల్లి చట్నీ ఉండి కొంచెం అల్లం చట్నీ వేసేసుకొని ఇంకా మా ఇద్దరి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారు తెలుసు, మా చిన్నదే తీస్తున్నారు. మమ్మీ తిను ఫాస్ట్గా, నేను వీడియో తీసి తినాలి అనేసి అంటుందన్నమాట. ఇంకా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా సర్వెంట్ అయితే గిన్నెలు అయితే మార్నింగ్ 8 to 8:15 లోపు వచ్చేసి తోమేసి వెళ్ళిపోతుంది. అప్పటికి నా కుకింగ్ సెక్షన్ మొత్తం అయిపోతుంది కాబట్టి ఇంకా అన్ని గిన్నెల్లో ఉన్న ఫుడ్ అంతా డిష్ అవుట్ చేసేసి ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే తనకైతే వేసేస్తాను. ఇంకా తనైతే తోమేసిపోతుంది. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ త్వరగానే ఆరిపోతున్నాయండి, లేకపోతే క్లాత్ పెట్టేసి తుడుచుకుంటూ ఇంకా గిన్నెలు అయితే సర్దుకోవాలన్నమాట. ఈ గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇవైతే నాకు డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ షెడ్యూల్. బ్రేక్ఫాస్ట్ తర్వాత గిన్నెలు సర్దేసుకున్న తర్వాత మిషన్లో బట్టలు కూడా వేసేసాను. బట్టలు వేసేసిన తర్వాత ఈ బిందె ఉంది కదా, మా పిల్లలిద్దరికీ చిన్నప్పటి నుంచి రాగి బిందెలో వాటర్ తాగడం అలవాటు అనమాట. ఇంకా మార్నింగ్ మా సర్వెంట్ అయితే దొమ్మేసింది. ఇంకా దాన్ని మళ్ళీ ఒకసారి నేను కడిగేసుకొని ఇంకా ఫ్రెష్ వాటర్ పట్టేసి డైనింగ్ టేబుల్ పైన అయితే పెట్టేశాను. తర్వాత నా తల దులిపేసుకొని ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉంటాయి కదా హ్యాంగర్ పైవి, ఇంకా అవి అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మిషన్లో బట్టలు కూడా అయిపోవడానికి అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా వీటిని తీసేసి లోపల పెట్టేసుకొని వాటిని అయితే ఆరేసుకోవాలి. ఇంకా ఇదైతే ఈ టైంకి మాత్రం కంపల్సరీ, అంటే నాకేంటంటే 11 లోపు ఇంట్లో పనులు మొత్తం అయిపోవాలండి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అమ్మాయి ఈ డేకి నా పనులు అయిపోయాయి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంకా 11 తర్వాత డైలీ అమ్మ అయితే కాల్ చేస్తుంది కంపల్సరీ. నేను చేయకపోయినా తను మాత్రం చేస్తాను అనమాట. ఇంకా అమ్మతోసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఫోన్లో అయితే మాట్లాడతాను అమ్మ నాన్నతోటి. ఇంకా ఆ రోజు కూడా మాట్లాడేశాను, బట్టలు కూడా ఆరేసేసాను. మాట్లాడేసిన తర్వాత ఇంకా పూర్తిగా షూట్ చేయలేదండి కొన్ని ఎందుకంటే ప్రతిది ఇప్పుడు అదే గిన్నెలు తోముకునేది, అదే గిన్నెలు సర్దుకునేది, అదే బట్టలు తీసేది, అదే బట్టలు ఆరేసేది డైలీ పెడతా ఉంటే ఎవరికైనా చూడబుద్ధి కాదు కదా. అందుకోసమే కొన్ని అయితే వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆవు నెయ్యి అండి. ఇంట్లో అమ్మవారి దీపంలో దీన్ని అయితే వాడతామన్నమాట. ఇంకా అది ఆ గిన్నె మొత్తము జిడ్డు పట్టేస్తే మార్నింగే తోమేశాను. నేను అది తోమేసిన తర్వాత దాంట్లోకి అయితే కొత్తగా నెయ్యి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. దాన్ని అయితే ఫిల్ చేస్తున్నాను. నేను ఫిల్ చేస్తూ ఉంటే మా చిన్నది కూడా వచ్చేసి మమ్మీ నేను కూడా చేస్తా అంటే తనకు కూడా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లం ఈ ముక్కలు ఉన్నాయి కదా, అవంటే రోజు దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెడతామన్నమాట. వాటిని తీసేసుకొని నేనైతే కాఫీలో టీలో అయితే వాడతాను వాటిని, లేకపోతే ఏమైనా స్వీట్స్ చేసేటప్పుడు కూడా దాన్నే వాడతాను. నో షుగర్ అండి ఇంట్లో. ఇంకా ఇది వచ్చేసి కొంతసేపు అయితే టీవీ చూసిన తర్వాత ఇంకా చిన్నదానికైతే ఆకలి అయితే వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇడ్లీ తిన్నది మధ్యలో కూడా మేమేం తినలేదు. ఇంకా మార్నింగ్ ఏం చేసేసాను, ఆ దొండకాయ ఫ్రై ఉంది, మజ్జిగ చారు ఉంది కదా, అది పన్నీర్ ఎక్కువ తినదనమాట. ఇంకా అందుకోసమే తనైతే ఆమ్లెట్ మమ్మీ అనేసి అడిగింది. ఇంకా అందుకోసమే ఆనియన్ పచ్చిమిర్చి అవేం లేకుండా ప్లెయిన్ ఆనియన్ తనే కలిపిందనమాట, బాగా ఇగలగొట్టిందనమాట. తర్వాత దాంట్లోకి దట్టు పోసేసి పసుపు కారం ఉప్పు వేసేసి తర్వాత నా చిన్నదానికైతే మంచిగా ఒక ఆమ్లెట్ అయితే చేశాను. నేనేమో పన్నీరు దొండకాయ ఫ్రై మజ్జిగ చారు వేసేసుకొని ఇంక ఇద్దరం కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను, నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంతేనండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.